దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ చిన్నచూపు చూస్తుందన్న అపవాదు నుండి బయటపడడానికి దక్షిణాది నుంచి నలుగురు ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశారు. ఏపీ, తమిళనాడు నుంచి సినీ రంగానికి చెందిన ప్రముఖులకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఏపీ నుంచి ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి తండ్రి సినీ రచయిత విజేంద్ర ప్రసాద్, తమిళనాడు నుంచి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశారు. కేరళ నుంచి పరుగుల రాణి పీటీ ఉషాను నామినేట్ చేసిన కేంద్రము కర్ణాటక నుంచి ధర్మస్థల ఆలయ ఉత్తరాధికారి వీరేంద్ర హెగ్దేను ఎంపిక చేసింది. త్వరలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ముగియనుంది. దక్షిణాదికి చెందిన ఆయన ఉన్నత పదవి నుంచి తప్పుకుంటే ఆయన స్థానాన్ని మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తితో భర్తీ చేసే ఆలోచనలో బీజేపీ నాయకత్వం ఉందని తెలుస్తోంది. దక్షిణాది నుంచి కీలక పదవిలో ఉన్న నేత తప్పుకుంటుండడంతో అదే ప్రాంతానికి బీజేపీ ప్రాధాన్యం ఇవ్వడం లేదనే సంకేతాలు వెళ్లకుండా ఉండడం కోసం ఈ నలుగురిని రాజ్యసభకు ఎంపిక చేసి ఉంటారనే భావన వ్యక్తమవుతుంది. తాజా జాబితాను చూస్తే దక్షిణాదిలో ఒక్కో రాష్ట్రం నుంచి ఒకరిని చొప్పున రాజ్యసభకు నామినేట్ చేసిన కేంద్రము తెలంగాణ నుంచి మాత్రం ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదనే అనుకోవడం సహజం. కానీ బీజేపీ తెలంగాణ విషయంలో పక్కా ప్లాన్తో ఉంది. తాజాగా నలుగురు ప్రముఖులను రాష్ట్రపతి పెద్దల సభకు నామినేట్ చేశారు. అంటే వీరికి రాజకీయాలతో సంబంధం లేదు. కానీ ఈ నిర్ణయం రాజకీయంగా బీజేపీకి ఉపయోగపడుతుంది. తెలంగాణ నుంచి ఇటీవలే పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్ను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిన సంగతి తెలిసిందే. మిగతా రాష్ట్రాల కంటే ముందే బీజేపీ తెలంగాణ విషయంలో ఫోకస్డ్గా ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది. వెంకయ్య నాయుడు స్థానంలో ఎవరిని ఉపరాష్ట్రపతిగా పంపాలి, దక్షిణాది రాష్ట్రాలకు ఎలా ప్రాధాన్యం ఇవ్వాలి అనే విషయంలో బీజేపీ క్లారిటీతో ఉందనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల ప్రముఖులను పెద్దల సభకు నామినేట్ చేయడాన్ని బట్టి బీజేపీ ప్రాధాన్యత క్రమం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.